హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదివిజుని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇక్కడ మీరు చూస్తున్న బ్లాగ్ వచ్చేసేసి అలా స్వర్ణగిరి టెంపుల్కి అయితే ఆ రోజు వెళ్ళేసి వచ్చాము కదా, అదొక అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. మరుసటి రోజు అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ఫ్రైడే రోజు. సో ఫ్రైడే వచ్చేసేసి ధీరు కూడా మాతో పాటు కర్నూలుకి వస్తాను అని చెప్పాడు. సో 3 o'clock అలా స్టార్ట్ అవుదాము అని చెప్పాడు. సో మార్నింగ్ నుంచి ఇంకా మేమేం చేయాలి కదా, సో మార్నింగ్ అయితే కొంచెం లేజీగానే లేచాము. అంటే 2 days బాగా టైర్డ్ అయితే అయిపోయాము కదా, సో కొంచెం లేజీగా లేచాము. టిఫిన్ తెచ్చుకొని తినేసేసాము. స్నానాలు అన్నీ చేసి రెడీ అయ్యాము 11 o'clockకి. 11 o'clockకి అంతా అలా రెడీ అయితే అయిపోయాము. ఇంకా అప్పటి నుంచి టైంపాస్ కావాలి కదా, సో ఇంకా లులు మాల్కి వెళ్ళిపోయాం. నాకు తెలిసి ఇది 4th time ఏమో నేను లులు మాల్ వెళ్ళిన ప్రతిసారి వెళ్ళిన పర్సన్ తోటి కాకుండా అందరి పర్సన్స్ తోటి అయితే లులు మాల్కి వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. సో ఇంకా లులు మాల్ మీకు మరీ చూపిస్తే కూడా బోర్ కొట్టేస్తుంది కదా, సో జస్ట్ అలా గేమ్స్ అవి అన్నీ కూడా ఆడేసేసాం. లులు మాల్లో వచ్చేసేసి మాకు మంచి చాయ్ టీ పొడి అయితే దొరుకుతుంది. దట్టు రసం పౌడర్ అండ్ సాంబార్ పౌడర్ కూడా లులు మాల్లో చాలా టేస్టీగా ఉంటుంది. సో అవైతే తీసుకొచ్చుకున్నాం. ఇంకా అంతా మనము అక్కడ 3-4 floors ఉంటాయి. తిరిగేసేసరికి బుజ్జి పొట్టకు ఆకలి అయితే వేసింది. సో మనం లులు మాల్ నుంచి నియర్ బై ఏమున్నాయని గూగుల్ని సెర్చ్ చేస్తే ఒకటి వచ్చేసేసి 4.5 ఏమో రేటింగ్ చూపించిందట. వావ్, అదొక మెస్. సరే రేటింగ్ అయితే బాగుంది కదా అనేసి మా హస్బెండ్ అక్కడికైతే పిలుచుకొని వెళ్ళాడు. జనరల్గా ఎప్పుడు కూడా మనము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఏదో రెస్టారెంట్ అట్లానే ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సరే ఈసారి రేటింగ్ ప్రకారం పోదాము అనేసి అని మా హస్బెండ్ మమ్మల్ని అడిగాడు. సరే వెళ్దాం చూద్దాంలే, ఇంకా నువ్వు ఆలోచన చేసావు అంటే అది బాగానే ఉంటుంది కదా అన్నట్టు వెళ్ళాం. ఇంకా ఇక్కడైతే ఒక మంచి కలర్ రైస్ అయితే ఇచ్చారు. ఇంకా అన్నం, పప్పు, రసము, సాంబారు, మన మజ్జిగ చారు, ఆ తర్వాత వచ్చేసేసి పొడి కూర చాలా టేస్టీగా ఉంది. మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం చూడండి, అంత టేస్టీగానే ఉండింది అన్నమాట. సో నెయ్యి, పొడి అన్నీ ఇచ్చారు. సో మేమైతే సూపర్గా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మా గ్రీషు గాడు వచ్చేసేసి ఇంకా మెస్ ఆ ఫుడ్ ఏదైనా కలర్ రైస్, ఫ్రైడ్ రైస్, గోబీ రైస్ ఉంటుందేమో అనేసి అని అనుకుంది. అవి లేదు, జస్ట్ వెజిటబుల్ రైస్ ఉండింది. ఆమె తినలేదు. సో ఇంకా కొంచెం ముందుకు రాగానే మన ముంత మసాలా మీ అందరికీ గుర్తు ఉంది కదా. అప్పట్లో అంటే ముంత మసాలా అంటే మనకు ఒక ముంతలో బురుగుల్ని వేసి నిప్పులు మీద వేడి చేసి అలా ఇస్తుండ్రి. సో రాను అది ఆ ముంత మసాలా అన్న పేరు పోయి ఆ ముంత అన్నది దొరకకుండగా బొరుగుల చాట్, అటుకుల చాట్ ఇట్లా అయితే అయిపోయింది కదా. సో అది కనిపించింది మా గ్రీషు గారికి. అమ్మ నేను అది తీసుకుంటాను అని, మా మెస్కి కొంచెం పక్కనే ఉన్నింది. తీసుకుంటానమ్మా అంటే సరే, ఎలాగో ఏం తినలేదు కదా అనేసి. ఇంకా మన కళ్ళు ఎలా అంటే మనం తినకున్నప్పుడు మన చుట్టూరు ఏమున్నాయని మనం గమనిస్తూ ఉంటాము కదా. సో తనైతే చాలా టేస్టీగా అయితే చేసి ఇచ్చిందనమాట. అక్కడ ఆ లేడీ వచ్చేసేసి ఇంక ఇక్కడ గ్రీషు వచ్చేసేసి ఫస్ట్ నువ్వు టేస్ట్ చేయమా ఎలా ఉందని చెప్పాను. నేను ఎట్లా దాన్ని ముందు మా హస్బెండ్కి అయితే టేస్ట్ చేయమని చెప్పింటిని నేను. సో మా హస్బెండ్ టేస్ట్ చేసి బాగుంది అని అయితే చెప్పాడనమాట. ఇంక అక్కడ ఎక్స్ట్రా స్పూన్స్ ఇస్తూ ఉండింది. సో మా హస్బెండ్ టేస్ట్ చేసినాక నేను టేస్ట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా అయితే ఉండింది. ఆ తర్వాత గ్రీషు వీళ్ళు అయితే టేస్ట్ చేశారు. ఈలోగా మనం అంతా టైం పాస్ చేసుకొని చేసేసరికి 3 o'clock అవ్వడం అయితే అయిపోయింది. సో 3కి మళ్ళీ ధీరజ్ను మేమైతే పికప్ చేసేసుకొని మళ్ళీ మనం స్టార్ట్ అయ్యాము కర్నూలుకి అనమాట. ఇంకా 3 అంటే ఇంకా పెద్ద టైం తెలుస్తుంది కదా, 4-4:30 ఆ టైం ఇది. అక్కడ నేను స్టార్ట్ అయినప్పుడు ఏరోప్లేన్ కూడా నాతో పాటు వస్తూ ఉందన్నమాట. నా కార్తో పాటు పోటీ పడి వస్తూ ఉండింటే నువ్వా నేనా ఫస్ట్ చూద్దాము అనేసి నేను దాన్ని వీడియో తీసుకుంటూ అయితే మా జర్నీని హైదరాబాద్ నుంచి కర్నూలుకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంకెక్కడ మధ్యలో అయితే ఆగలేదు. హెవీ ట్రాఫిక్ అయితే ఉండింది. మళ్ళీ ఆ రోజు ఫ్రైడే ఎందుకో తెలియదు కానీ ట్రాఫిక్ బాగా అయితే ఉండింది. ఇంకా గ్రీష్ గార్డ్ వచ్చేసి లంచ్ ఏం తినలేదు, ఆ బొరుగులు మాత్రమే తినింది కదా. ఇంకెక్కడ కూడా టైం సెట్ కాలేదు మాకు. మనం హైదరాబాద్ నుంచి కర్నూలుకి వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అండి బ్లూ ఫాక్స్ అని ఒక రెస్టారెంట్ అయితే ఉంది. ఇంతకుముందు నేను ప్రీవియస్ బ్లాగ్లో కూడా ఒకసారి అయితే వెళ్ళాం. నాకు తెలిసి 2 times ఏమో వెళ్ళాము మేము అక్కడికి. సో ఇంకేదైనా స్టార్టర్ తీసుకుంటుంది కదా అనేసి అక్కడికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఎగ్జాక్ట్ టైం అయితే తెలియదు కానీ కొంచెం చీకటి అలా అయితే అవుతూ ఉన్న టైం అన్నమాట. సో ఇంకా మేము వచ్చేసేసి
గ్రీష్ గాడే అనుకుంటాను ఏదో వెజ్ రోల్స్ అయితే ఒకటి చెప్పింది, ఆ తర్వాత గోబీ మంచూరియా అయితే ఒకటి చెప్పింది అనమాట. మీరు కూడా తినండి అనేసి మా కాంతస్వామి మమ్మల్ని కూడా అడిగాడు. ఇంక అప్పటికే తిన్నాము, జర్నీ స్టార్ట్ అయింది కదా అనేసి అని ఇంకేం వద్దులే అనేసి అని అనుకున్నాము. కానీ ఆ టైం ఎలాంటిది అంటే ఏదో ఒకటి కొంచెం లైట్గా అయితే తినాలి. ఆ ఈవినింగ్ 6-6:30 అనుకుంటున్నాను నేను, నాకు ఎగ్జాక్ట్గా టైం గుర్తుకు లేదు స్టార్ట్ అయ్యాము అని. కానీ ఇంకా తర్వాత వచ్చేసేసి అవి వచ్చాయి కదా, స్టార్టర్స్ అయితే వచ్చేసేసాయి. గ్రీషుని ఏదైనా రోటీ కర్రీ తింటుందేమో అంటే ఏం వద్దు, జస్ట్ స్టార్టర్ చాలని. ఇంకా దానికి వెజ్ రోల్స్ అయితే ఇష్టం అనమాట. సో అవి అయితే చెప్పేసుకుంది. తర్వాత ఇంకా అందరికోసం అనేసి అని మన మంచూరియా అయితే ఒకటి చెప్పేసేసింది. సో ఆ స్మెల్, ఆ స్ప్రింగ్ రోల్స్ స్మెల్ చాలా టేస్టీగా ఉంది. దానికి వచ్చేసేసి మన ఇది వచ్చేసి గోబీ మంచూరియా అయితే రెండు వచ్చేసి దానికి వచ్చేసి సాస్ వచ్చేసేసి మన టొమాటో కెచప్ కాకుండా ఒక వెరైటీగా అయితే ఉన్నిందనమాట. వెనిగర్ కొంచెము, సోయా సాస్ కొంచెము అట్లా అన్నీ వేసేసి గ్రీన్ రెడ్ సాస్ కూడా ఏదో వేసి ఇచ్చారేమో ఆ కప్లో ఉంది చూడండి. చాలా డిఫరెంట్, అక్కడక్కడ నువ్వులు వేసి ఉండింది. ఆ స్మెల్కు మేము కూడా సరే ఒక టేస్ట్ చేద్దాము అన్నట్టుగా అనేసి టేస్ట్ అయితే చేసాము. అందులో బ్లూ ఫాక్స్ చెప్పాల్సిన పనే లేదు. మేము ఒకసారి ఫుడ్ తిన్నాము, ఆ తర్వాత ఒకసారి టీ తాగడానికని ఆగాము. సో ఇంకా మన చేతులు ఒక్కటి అలా స్టార్ట్ అయ్యాక చేతులు ఆగుతాయి. సో అందరము అయితే తిన్నాం. మళ్ళీ ఏమైనా తెప్పించుకుందామంటే వద్దు, మళ్ళీ ఏమైనా డిన్నర్ చేయొచ్చులే అన్నట్టుగా అనేసి అని ఇంకా అక్కడికైతే స్టాప్ చేసాము. మంచి చాయ్ తాగాల, మంచి కాఫీ ఆర్ టీ ఏదైనా తాగాల అనేసి అయితే అనుకున్నాం అన్నమాట. ఇంకా బ్లూ ఫాక్స్లో కొత్తగా పెట్టారు మన దేవునికి సంబంధించినవి ఉంటాయి కదా ఇలా బ్యాగ్స్. ఇదైతే కార్లో పెట్టుకోవడానికి అంట, బ్యాగ్ స్మెల్ పోవడానికి అనేసి ఇలా చిన్న బ్యాగ్ ఉంది కదా. సో ఆ బ్యాగ్స్ చూసి కొంచెం అట్రాక్టివ్గా అనిపించాయి అనమాట. మనం కార్లో తగిలించుకున్నా కూడా కొంచెం లుకింగ్ బాగుంటాయి కదా అన్నట్టుగా అనేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంబ్రాణీస్, మన ఏమంటారు తైలమ్స్ ఉంటాయి కదా, మనం ముక్కుకు జర్నీలో ఉన్నప్పుడు పడవు కదా కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్స్, అట్లాంటివి అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్స్ అయితే ఉన్నాయి, బత్తీలు. సో ఇంక ఇక్కడైతే మా కార్లోకి అయితే ఒకటి కావాలి అనేసి అని తీసేసుకున్నాము. తర్వాత వచ్చేసేసి అక్కడ గాజు కప్లో ఉంది కదా చిన్న సాంబ్రాణి ధూప్ స్టిక్స్ లాగా చిన్నవి అనమాట, అది ఒకటి అయితే తీసేసుకున్నాం. వాటిని ఇట్లా మనకు ఓపెన్ చేసి చూపిస్తుంటేనే స్మెల్ చాలా బాగా అయితే ఉండిందనమాట. అంత పవర్ ఉంటే ఎలా ఉంటుంది అలా అయితే ఉన్నిందంత ఘాట్గా. సో మా హస్బెండ్ ఆ గాజుది అయితే ఒకటి తీసుకొచ్చుకున్నాం, మా బ్యాగ్ అయితే ఒకటి కార్లో అయితే పెట్టేసేసుకున్నాం. అక్కడనే బ్లూ ఫాక్స్ దగ్గరనే మనకు కొంచెం బయటనే అనమాట, అంటే మరీ కంప్లీట్ ఆ బ్లూ ఫాక్స్ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేసేసి కదా, అందులోనే ఒక సైడ్కి వచ్చేసేసి కుంభకోణం కాఫీ అయితే ఉన్నింది. ఇంకో మరి ఇప్పుడు వచ్చేసేసి ఒక 2 days నుంచి ఆ టీ కన్నా కూడా ఏదో కాఫీ అన్నట్లు అనిపించింది. నైట్ ఉడిపిలో కూడా కాఫీనే తీసుకున్నారు కదా, సో మార్నింగ్ ఇప్పుడు కూడా వచ్చేసేసి కుంభకోణం కాఫీ అని ఉంటే తాగేస్తాము అనేసి ఇంకా పైన చందమామ కూడా మాకు హాయ్ చెప్తున్నట్లుగా అనిపించింది అనమాట. రియల్గా చాలా టేస్టీగా అయితే ఉండింది కుంభకోణం కాఫీ వచ్చేసేసి. ఆ స్మెల్లే బాగుంది అన్నమాట. సో ఇది నా కప్పు, మా హస్బెండ్ కప్పు అనమాట. కొంచెం లైట్గా చలి అలా కూడా ఉండింది. కంప్లీట్ బయట ఓపెన్ ఏరియా, మా బ్యాక్ సైడ్ చూసారు అంటే హైవే అనమాట. ఆ రోడ్ మీదికే మన బ్లూ ఫాక్స్ అయితే ఉండింది. హ్యాపీగా చాయ్ అయితే తాగేసేసి ఇంకా 8:30-9కి అంతా కూడా మనం రీచ్ అయిపోయాం కర్నూలుకి. ఇంకా డిన్నర్ చేద్దాము అంటే ఇవే హెవీగా అయిపోయాయి, ఏం వద్దు బాబోయ్ అన్నట్టుగా అనేసి ఇంకొచ్చేసేసి లైట్గా ఇడ్లీ తెప్పించుకొని తిన్నామన్నమాట. ఇంకా రోటీ కర్రీ ఇట్లాంటివన్నీ ఏం వద్దు, జర్నీ చేస్తాము చాలా హార్డ్గా అయిపోతే. మార్నింగ్ నుంచి తిరుగుతున్నట్లుగానే ఉన్నాము కదా ఆ డే అంతా కూడా. నైట్ అందరినీ ఇడ్లీ తీసుకొచ్చుకొని తినేసేస్తామన్నమాట. సో ఈ విధంగా మా న్యూ ఇయర్ ట్రిప్ అయితే హ్యాపీగా ప్రశాంతంగా సాగింది. అనుకోకుండా కొన్ని సూపర్ డూపర్ ఇయర్ స్టార్ట్ అయిందన్నమాట. నేను కలిసాను మరొక బ్లాగ్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.